ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ప్రియులారా, ప్రవక్త యగు హబక్కూకు తనకు కలిగిన దర్శనమును బట్టి యెహోవా దేవుని ఉగ్రత కోపమును బట్టి ఈ విధముగా ప్రార్థన చేయుచున్నాడు. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రభునందు ప్రియులారా, అంతము సమీపించియున్నది. ఆయన మేఘారూరుడై రానున్న సమయము ఆసన్నమైనది. ఇక మీదట దినములు గడిచే కొలది పరిస్థితులు భయంకరంగా ఉండబోతున్నాయి. అందుకే ప్రవక్త ఈ రీతిగా ప్రార్థన చేయుచున్నారు. సంవత్సరంలో జరుగుచున్న కొలది కార్యములను నూతనపరచుమని, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనమని. 2020 సంవత్సరం అంతా కూడా ఊహించని విధముగా ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రజలు మంటిలో కలిసిపోయారు. అనేక లక్షల కుటుంబాలు శోకసాంద్రంలో మునిగిపోయాయి, ఆదరణను కోల్పోయాయి. ఎన్నడూ లేనంతగా ఆర్థిక పరిస్థితులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ప్రియులారా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, సంవత్సరములు గడుచుచున్న కొలది మన ఎడల ఆయన కార్యములు నూతన పరచబడాలి అంటే యేసయ్య యందు భయభక్తులు కలిగి జీవించాలి. చెడుతనమును విసర్జించాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. కావున అట్టి కృప మనమందరము పొందుకుందుము కాక. 2020 సంవత్సరం అంతా కూడా ఆయన దయగల రెక్కల చాటున మనల్ని, మన కుటుంబములను కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరంలో మన అందరి ఎడల దేవుని కార్యములు నూతనపరచబడును గాక. ఆమేన్.